అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు నేటి లక్ష్యం. నేటి లక్ష్యం అనేది ఎందుకు అవసరం ఈ రోజుల్లో? చాలా మంది చాలా లక్ష్యాలు పెట్టుకుంటున్నారు, కానీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. కానీ ఎప్పుడు నిర్దేశించుకుంటున్నారు? నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఫెస్టివల్, ఇలా కాలయాపన చేసుకుంటూ ఒక లక్ష్యం అనేది లేకుండా పోతుంది. నేటి లక్ష్యం ఎందుకు అవసరమో ఈ రోజు మనం మాట్లాడుకుందామా? ప్రతి ఉదయం లేచినప్పుడు ఏమి చెయ్యాలి అన్న ప్రశ్న మెదడులోకి వస్తే అది నీ జీవితంలో లక్ష్యం స్పష్టంగా లేదని అర్థం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ కళ్ళకి కనిపించని లక్ష్యం నీ జీవితాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెడుతుంది, తెలుసా? అదే నీ లక్ష్యం పైన నీకు క్లారిటీ ఉంటే, నేను ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎన్ని నెలల్లో నేను ఫినిష్ చేసేయాలి ఈ వర్క్ అనేది నీ కళ్ళ ముందు కనిపించింది అంటే 10 సంవత్సరాలు అప్డేటివ్ గా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. అది లేకపోతే కళ్ళకు కనిపించని లక్ష్యం నిన్ను 10 సంవత్సరాలు వెనక్కి నెట్టే వేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఎవరికైతే స్పష్టమైన లక్ష్యం ఉంటుందో వాళ్ళని 1 సంవత్సరంలోనే మార్చేస్తుంది. వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు చేరుకునేలాగా. ఇది మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనలో చాలా మంది డే ఎక్కడ మొదలైద్దో ఎక్కడ ముగిస్తుందో కూడా తెలియదు. నిజంగా ఎక్కడ డే అనేది మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుందో కూడా చాలా మందికి తెలియట్లేదు ఇప్పటికీ కూడా. అంటే వర్క్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు చేయాలి, ఎక్కడ మన వర్క్ లేస్తానే మొదలు పెడితే మన వర్క్ ఫుల్ఫిల్ గా ఈవినింగ్ లోపల మనం ఫినిష్ చేసేస్తాము అన్నది స్పష్టమైన విజువలైజేషనే లేదు. ఎప్పుడు ఉంటుంది? మన లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. అది లేనప్పుడు మనం ఎదగలేము. వాట్ నెక్స్ట్ అనేది తెలియక మోటివేషన్ ప్రతి ఒక్కరిలో తగ్గిపోతుంది. ఎందుకు? ప్రతిరోజు మనం ఎవరు కూడా పుష్ చేయరు. మనల్ని మనమే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే మన లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడే ఉంటుంది. ఎందుకు అవసరము? ఒక లక్ష్యం అంటే మనకు మోటివేషన్ తగ్గిపోయినా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే మనము కూడా ముందుకెళ్ళగలుగుతాము. లేదు అంటే ఒక రిపీట్ బర్నింగ్ సిచ్యువేషన్ లైఫ్ లో పడిపోతాం. ఎందుకంటే లక్ష్యం అనేది లేకపోవడం దారి లేని ప్రయాణం లాంటిది. మనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో రూట్ మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలో మన లక్ష్యం కరెక్ట్ గా అక్కడ లొకేషన్ చూపిస్తుంటే ½ అన్ అవర్ లోనో 1 అవర్ లోనో మనం చేరుకుంటాం. మనము కారు ఎక్కాము, మన లక్ష్యం మనకు తెలియదు, ఎక్కడికైనా వెళతాము, ఎన్ని రోజుల్లో చేరుకుంటాం మనం అనుకున్న కాడికి. మనం ఉన్నది హైదరాబాద్ లోనే, మనం చేరుకోవాల్సింది హైదరాబాద్ లో ఒక ఏరియాకే. కాబట్టి మన లక్ష్యం అనేది ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము. లక్ష్యం లేకుండా ప్రయాణం చేస్తే, లక్ష్యం లేకుండా ఏదైనా ఒకటి మొదలు పెడితే దారి లేని ప్రయాణం లాగా మారిపోతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. లక్ష్యం ఉండాలి. ఎందుకు ఉండాలి లక్ష్యం? ఎందుకు ఉండాలి అంటే నీ డెసిషన్ అనేది క్లియర్ అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలిసినప్పుడు నీ లక్ష్యం క్లియర్ అయిపోయింది. నీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు, తగ్గిపోతాయి. నీ ఫోకస్ అక్కడికే ఉంటుంది. నీకు ఎవరైనా ఈ రూట్ కాదు ఈ రూట్ అన్నా కూడా నీ దగ్గర అక్కడ మ్యాప్ ఉంది, రోడ్ మ్యాప్, నువ్వు స్ట్రైట్ గా వెళ్ళిపోతావు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కు నువ్వు గురి కావు. ఇది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నప్పుడే నీ టైం కూడా వేస్ట్ అవ్వదు. నీకు చాలా క్వాలిటీ టైం ఇంకా మిగిలిపోతుంది. నీ జీవితానికి ఒక కరెక్ట్ డైరెక్షన్ అనేది వస్తుంది, రోడ్ మ్యాప్ లాగా. కాబట్టి నీ లక్ష్యాన్ని ఎలా ఫిక్స్ చేయాలి? సింపుల్ ఫార్ములా అండి, స్మార్ట్ ఫార్ములా. స్మార్ట్ ఎస్ అంటే స్పష్టమైనది. లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎం అంటే మెజరబుల్, నువ్వు కొలవగలిగినది. అంటే ఎన్ని రోజుల్లో ఎంత వర్క్ నేను చేయగలుగుతాను, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది నీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే స్మార్ట్ లో ఎస్ఎం అచీవబుల్ చేయగలిగేదై ఉండాలి. నువ్వు ఒక లక్ష్యం మెజరబుల్ గా పెట్టుకున్నప్పుడే కదా నువ్వు సాధ్యమయ్యేలాగా ఉంటుంది, అచీవబుల్ అయ్యేలాగా ఉంటుంది.
ఇది నువ్వు కరెక్ట్ గా నీ లక్ష్యంలో ఇది నువ్వు ఫోకస్ గా అర్థం చేసుకోవాలి. నేను అనుకున్న లక్ష్యము నాకు సాధ్యమైందేనా, నేను అచీవబుల్ చేయగలిగేదేనా అనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే రిలవెంట్ గా ఉందా లేదా, నిజంగా ఉపయోగపడేదేనా, నేను పెట్టుకున్న గోలు, నేను ఒక లక్ష్యం అనుకున్నాను, ఆ లక్ష్యం అనేది నేను రైట్ వేలోనే నేను ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానా, నిజంగా నాకు ఆ లక్ష్యాన్ని నేను చేరుకునేటప్పటికి నాకు ఏం ఉపయోగపడుతుంది, ఎంత ఉపయోగపడుతుంది, నేను ఆ గోల్ రీచ్ అయిపోతాను, నాకు అది ఉపయోగకరమైనదే అనేది నీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. అలాంటి లక్ష్యం పెట్టుకోవాలి. అలాగే నువ్వు ఏ లక్ష్యం పెట్టుకున్నా అంటే టైం లిమిట్ అనేది ఉంటుంది. టైం అనేది ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 3 months 4 months 1 year నీ లక్ష్యం నువ్వు చేరుకో. ఒక టైం అనేది పెట్టుకోవాలి. లేకపోతే జీవితాంతం నువ్వు అనుకుంటూనే ఉంటావు కానీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేవు. రోడ్ మ్యాప్ లేకుండా హైదరాబాద్ లో నువ్వు జర్నీ చేసినట్టే ఉంటుంది. నువ్వు అనుకున్న ఏరియా ఏదో, ఎక్కడ హౌస్ ఉందో అక్కడికి నువ్వు వెళ్ళడానికి ఎలా వెళ్ళాలో నువ్వు ఇయర్ మొత్తము కూడా ఎన్ని రౌండ్లు వేసినా నువ్వు ఆ లక్ష్యాన్ని కనిపెట్టలేవు. స్మార్ట్ గా ఉండాలి అంటే స్పష్టమైందై ఉండాలి, కొలవగలిగిందై ఉండాలి, సాధ్యమయ్యిందై ఉండాలి, నిజంగా ఉపయోగపడేదై ఉండాలి, టైం లిమిట్ అనేది పెట్టుకోగలగాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. నేడు అంటే ఈ రోజు నుండే ఒక 3 మెథడ్స్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ 1, నీ 2 గోల్స్ రాసుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. లేకుంటే అలాగే టైం అనేది వేస్ట్ అవుతూనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 30 days లో ఒక 2 kilos వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. లేదు, నేను ఒక 3 months లో ఒక 30,000 రూపాయలు సేవ్ చేయాలి డబ్బులు అనుకుంటున్నాను, పొదుపు. దీన్ని మనం అనుకుంటే సరిపోతుందా? 2 kgs వెయిట్ తగ్గాలి, ఒక 30,000 రూపాయలు డబ్బులు పొదుపు చేయాలి అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. డైలీ చిన్న పనులు స్పష్టంగా మీ లక్ష్యాన్ని చేరుకునేటట్టు డిసైడ్ చేసుకోవాలి. ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 kgs తగ్గాలి, ప్రతిరోజు 20 నిమిషాలు నేను వాకింగ్ చెయ్యాలి, జాగింగ్ చెయ్యాలి, జిమ్ చెయ్యాలి, యోగా చెయ్యాలి. నువ్వు ఏదో ఒకటి చేస్తేనే కదా 2 kilos తగ్గేది. నువ్వు అనుకుంటూనే ఉంటే అలాగే ఉంటావు. నువ్వు 2 kgs తగ్గడానికి ఏం చెయ్యాలో నీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్ చేస్తావా, జాగింగ్ చేస్తావా, ఇంకా ఏమైనా చెయ్యాలన్నా, నీ డైట్ మార్చుకోవాలన్నా నీకు ఒక క్లారిటీ వస్తుంది. అనుకుంటూనే ఉంటే ఎప్పటికీ కూడా తగ్గలేము. రోజుకు నువ్వు ఒక 200 సేవ్ చేయగలిగితేనే నువ్వు ఒక 30,000 రూపాయల డబ్బులు అనేది పొదుపు చేసుకోగలుగుతావు. ఇది కూడా నీకు క్లియర్ గా ఉండాలి. నువ్వు రాత్రి పడుకునే ముందు కనీసం ఒక 5 నిమిషాలైనా నీ గురించి నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. నేను నా లక్ష్యానికి దగ్గరయ్యానా, దూరం అయ్యానా అనేది నువ్వు పర్ఫెక్ట్ గా ఆలోచించు. ఒక చిన్న సెల్ఫ్ చెక్ చేసుకుంటే నీ హోల్ లైఫ్ నే మార్చేస్తుందండి. అది చిన్నదే కదా అనుకుంటారు. 5 minutes మార్చుకోండి రోజు. మీ లైఫ్ చేంజ్ అవ్వకపోతే అప్పుడు అడగండి. మీరు మార్చుకోవాలి. మార్చుకోకుండా అనుకుంటూనే ఉన్నాము అంటే అనుకుంటూనే ఉంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. క్లియర్ గోల్ ఉండాలి. క్లియర్ గోల్ ఎలా వస్తుంది మనకు? ఒక 3 months ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటా. నేను డైలీ 30 minutes నేను లర్నింగ్ చేస్తాను ఈ స్కిల్ పైన. 90 days లో నాకు ఒక కొత్త జాబ్, ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. దానికోసమే నేను ఈ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని నువ్వు రోజు ఒక 1/2 hour అయినా సిన్సియర్ గా కూర్చొని ఆ స్కిల్స్ అనేది నేర్చుకుంటే నువ్వుకంటూ ఒక ఫ్రీలాన్సింగ్ అనేది నువ్వు స్టార్ట్ చేయగలుగుతావు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. ఒక గోల్ పెట్టుకోండి, క్లియర్ గోల్ పెట్టుకోండి. రాబోవు న్యూ ఇయర్ 1 సంవత్సరంలో ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. రోజు 100 రూపాయలు సేవ్ చేసుకుంటాను. నేను 365 days లో 36500 అనేది నేను సంపాదించుకోగలుగుతాను, పొదుపు చేసుకోగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హెల్త్ గోల్ పెట్టుకున్నావు అనుకున్నాం ఎగ్జాంపుల్ కి. ఈ రోజు నేను ఒక 5,000 స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నాను. నీ గోల్ ఖచ్చితంగా ఉంటే, నీకు ఒక లక్ష్యం ఉంటే 5,000 కాకపోతే కనీసం 500 స్టెప్స్ ఎక్కడానికైనా నువ్వు ప్రయత్నం అనేది చేస్తావు.
3 months లో నేను ఒక సోషల్ వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసి విజిబిలిటీ పెంచుకోవాలనుకుంటున్నాను, నా ఫ్యూచర్ ని నేనే చేంజ్ చేసుకుంటాను అనేసి ఒక డెసిషన్, ఒక లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం అనేది లేకుండా జీవితాన్ని మొదలు పెట్టాము అంటే డెస్టినేషన్ లేని ట్రైన్ ప్రయాణం లాగా మీ జీవితం మారిపోతుందండి. అదే లక్ష్యం ఉంటే అదే ట్రైన్ వేగంగా సరైన దారిలో సరైన సమయానికి నీ డెస్టినేషన్ నువ్వు అనుకున్న ప్లేస్ కు చేరుస్తుంది. మీ జీవితానికి ఒక దిశ మార్పు నేటి ఒక నిర్ణయంతోనే మొదలవుతుంది. ఆ నిర్ణయం ఈ రోజే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీ లక్ష్యం ఏమిటి కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీలో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నేటి లక్ష్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.